బాబా వంగ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈవిడ ఇప్పటికే జరిగే విషయాలను ముందుగా చెప్పి వార్తల్లో నిలబడ్డారు. అలాంటి బాబా వంగ గారు 2026లో 7 విపత్తులు రాబోతున్నాయి అని చెప్పారు. ఆ 7 విపత్తులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎవరి బాబా వంగ? బాబా వంగ ఐరోపా ఖండంలోని బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈమె చెప్పిన జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నమ్ముతారు. ప్రపంచంలో చాలా విషయాలను గురించి ముందే జోస్యం చెప్పారు. అందుకే ఆమెను బాల్కన్ ప్రాంత నోస్ట్రామస్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానిగా పేరొందిన బాబా వంగ 2026 గురించి చెప్పిన జోస్యం ప్రస్తుతం వార్తల్లో ట్రెండింగ్గా నిలిచింది. ప్రిన్సెస్ డయానా మరణం నుండి కోవిడ్-19 మహమ్మారి వరకు ఇలా చాలా విషయాల్లో జోస్యం చెప్పిన బాబా వంగ జోస్యం మరోసారి వార్తల్లో నిలిచారు. మొదటిది మూడో ప్రపంచ యుద్ధం. పలు నివేదికల ప్రకారం బాబా వంగ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తల గురించి హెచ్చరించింది. తైవాన్ను చైనా స్వాధీనం చేసుకునే అవకాశం, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా ఉండవచ్చు జోస్యం చెప్పింది. ఇక రెండవది ప్రకృతి విపత్తులు. 2026లో బాబా వంగ ఊహించిన మరో భయంకరమైన జోస్యం. ఈ ఏడాదిలో అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది. భారీ ఎత్తున భూకంపాలు, హింసాత్మకమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి దారుణమైన పరిస్థితులను ముందుగానే ఊహించింది. ఈ విపత్తులు ప్రాణాలకు మరింత ముప్పు కలిగిస్తాయని, మౌలిక సదుపాయాలు నాశనం చేస్తాయని బాబా వంగ పేర్కొన్నారు. ఇక మూడు ఏలియన్స్. 2026లో గ్రహాంతర జీవులను ఎదుర్కోగలరనే ఆలోచనను చెప్పింది. ఈ జోస్యం వైరల్ అవుతున్న సమయంలోనే చిలీలోని ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ ఆల్టర్ సిస్టమ్ టెలిస్కోప్ జూలై 1, 2025న ఎట్లాస్ అనే ఇంటర్స్టెల్లార్ వస్తువును కనుగొంది. ఇంకా నాలుగవది గ్లోబల్ పవర్ సెంటర్గా ఆసియా. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2026లో ప్రపంచ దేశాల్లో ఆసియా ఖండం ఆధిపత్యం పెరిగిపోతుందని, ప్రత్యేకించి చైనా గురించి బాబా వంగ జోస్యంలో పేర్కొన్నారు. ఇందులో తైవాన్పై పెరిగిన ప్రభావం లేదా దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విస్తరణ కూడా ఉండవచ్చు. ఇక తరువాత ఐదవది ప్రపంచ ఆర్థిక సంక్షోభం. బాబా వంగ 2026 జోస్యంలో పేర్కొన్న అంశాలలో ఒక పెద్ద ఆర్థిక మాంద్యాన్ని గురించి కూడా ప్రస్తావించారు. కరెన్సీ వ్యవస్థల పతనం, బ్యాంకులు దివాలా తీయడం, మార్కెట్ పతనాలు, అధిక ద్రవ్యోల్బణం రేటు వంటి అంశాలు ఉన్నాయి. ఇక ఆరవది ఏఐ ఆధిపత్యం. బాబా వంగ ప్రకారం 2026 సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక కీలక మలుపు కావచ్చు. మెషిన్స్ కీలక రంగాలపై ఆధిపత్యం చెలాయించటం వలన సామూహిక నిరుద్యోగం, నైతిక సందిగ్ధతలు, హ్యూమన్ ఏజెన్సీ కోల్పోవడం వంటి ఆందోళనలు కలగవచ్చు. ఇక చివరగా 7 రష్యా నుండి మరొక శక్తివంతమైన నాయకుడు. బాబా వంగ చెప్పిన జోస్యం ప్రకారం రష్యా నుంచి బలమైన నాయకుడు వస్తున్నాడు. 2026లో ఈ 7 అంశాలు జరుగుతాయని బాబా వంగ గారు పేర్కొన్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.